బ్రేకింగ్ న్యూస్ నేడు మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లా బూత్ కార్యకర్తల సమావేశంలో నితిన్ పాల్గొంటారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా పాలమూరుకు వస్తున్నారు నితిన్ నబీన్. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో లాండ్ కానున్న నితిన్ నేరుగా మహబూబ్ నగర్ కు వెళ్లనున్నారు. మహబూబ్ నగర్ లోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ బూత్ కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. సభకు 15,000 మంది నుంచి 25,000 మంది కార్యకర్తలు తరలించి సభను సక్సెస్ చేయాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఇప్పటికే ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ డీకే అరుణ సభను సక్సెస్ చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మహబూబ్ నగర్ సభ నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నబీన్ శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు జిల్లాకు జాతీయ అధ్యక్షుడు రాకతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఇవాళ మహబూబ్ నగర్ లో నితిన్ నబీన్ పర్యటించబోతున్నారు, ఆ డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే పాలమూరు జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి పాలమూరు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాలమూరుకు వస్తుండడంతో ఇదంతా కూడా కాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ పార్టీ. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ సత్తా చాటి మున్సిపల్ను కైవసం చేసుకోవాలని చెప్పి కూడా ఉవ్విల్లూరుతుంది. ఇదే క్రమంలో పాలమూరు ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ పట్టణంలోని స్థానిక ఎంబీఎస్ కళాశాలలో ఈ యొక్క సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఇక్కడికి వచ్చి అక్కడ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ రోజు ఈ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ప్రధాన నాయకులంతా కూడా హాజరు కాబోతుండడంతో నూతన ఉత్సాహం కనపడుతుంది బీజేపీ శ్రేణులు. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి మొత్తం 18 మున్సిపాలిటీలు, అదేవిధంగా ఒక నగరపాలిక కూడా బల్దియా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా ఈసారి తమ సత్తా చాటాలని చెప్పి కూడా ఉవ్విల్లూరుతున్నారు. ఇక ప్రధానంగా గడిచిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 75 స్థానాల్లో కూడా బీజేపీ పార్టీ కొంత జోష్ను కనపరిచింది. అదే జోష్ను తిరిగి మున్సిపల్ ఎన్నికల్లో కనపరిచే విధంగా ఈ యొక్క ప్రచార సభ ఉండబోతుంది. ఇక్కడి నుంచే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నదంటూ కూడా నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో పూర్తిగా ఏర్పాట్లను కంప్లీట్ చేశారు. ఈ కార్యక్రమానికి 15,000 నుంచి 25,000 మందిని తరలించి సభను సక్సెస్ చేసేందుకు బీజేపీ శ్రేణులు పక్కా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాయి. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రానున్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా పాలమూరు జిల్లాకు చేరుకొని అక్కడ బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు ప్రధాన కార్యకర్తలతో కూడా ఆయన ప్రసంగించనున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనంతా కూడా పాలమూరు ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు తన సత్తా చాటేందుకు తీవ్ర ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న ఇలాంటి క్రమంలో నితిన్ నబీన్ రాక బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ను పెంచిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ పర్యటన పైన అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా సభను సక్సెస్ చేసి బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహంతో పాటు ప్రజల్లో బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నితిన్ నబీన్ పర్యటన ఉండబోతుందని చెప్పి కూడా డీకే అరుణ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరి మధ్యాహ్నం 2 లేదా 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క సభా ప్రాంగణం దగ్గరికి ఆయన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడున్నారు. ఇదంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు. కాబట్టి బీజేపీ శ్రేణులు ఈ పనులన్నింటిలో తలమునకలయ్యారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారాల జోరు కొనసాగుతుంది. ముందుగానే అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ పార్టీ అందరికీ బీఫామ్ ఇవ్వడంతో పాటు ఎక్కడ కూడా చర్చలకు తావివ్వకుండా, ఎక్కడ కూడా పార్టీలో అంతర్గత విభేదాలకు తావివ్వకుండా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో నితిన్ నబీన్ పర్యటన మరింత ఆసక్తిని కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్ మహబూబ్ నగర్ జిల్లాలో కనబడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ. మొత్తంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు నితిన్ నబీన్ పర్యటించిన నేపథ్యంలో డీకే అరుణ అక్కడికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. నితిన్ నబీన్ సమావేశం అవునున్న నేపథ్యంలో సభ సక్సెస్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.